దీనికి పెడతా ఉన్నారు. ఆయన అన్నారు, ఎక్కడా వద్దు. ఎక్కడ నేను మధుకరం చేశానో, ఏ తల్లి మొట్టమొదట ఇంటి ముందు నిలబడినప్పుడు నా జోలిలో ఇంత ముద్ద పడేసిందో, అటువంటి విజయనగరంలో నేను ఏ హనుమ దేవాలయంలో పడుకునేవాడినో అక్కడే 6 బయల వేదిక వెయ్యండి, అక్కడే కూర్చుని కచేరీ చేస్తానన్నారు. నేను విజయనగరం పెడితే నా కారు ఆపి అప్పుడు నన్ను తీసుకెళ్ళిన వారు చెప్పారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు విజయనగరం అంతా జనం అలాగే నిలబడిపోయారండి. నిలబడిపోతే ఆ వేదిక మీదే కూర్చుని అంత గొప్పగా ఆయన ఆ సంగీతం పాడారు అని. అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఘంటసాల గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన గంధర్వగానం చేశారు అనడానికి కారణం, ఆయన కాలంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళు ప్రధానమైనటువంటి కథానాయకులు చలనచిత్ర రంగంలో. ఆయన కంఠం ఎంత బాగా మారేదంటే రామారావు గారికి పాడితే ఎన్టీ రామారావు గారే పాడారేమో అనిపించేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడితే ఆ మాట విరుపు, ఆ పాట పాడడంలో ఉండే సొగసు, అచ్చు నాగేశ్వరరావు గారి ఉచ్చారణ ఎలా ఉంటుందో దానికి సరిపోయేటట్టుగా వచ్చేది. ఆ కంఠం అంత బాగా ఒదగడం ఒక గొప్ప విశేషం. ఆ రోజుల్లో సంగీతంలో ఒక చిన్న ప్రయోగం ఉండేది. ఏమిటా ప్రయోగం అంటే, సంగీతంలో ఉన్నటువంటి అంటే పాటలో ఉన్న భావాన్ని బట్టి దానికి అనుగుణంగా పాటలో చిన్న శబ్దం తీసుకురావడం. ఇందాక ఆ భలే మంచి రోజు పసందైన రోజు అని ఒక పాట పాడారు. ఆ పాటలో చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు అని ఉంటుంది. ఆ బృందావని నవ్విన రోజు అన్న చోట ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బృందావని నవ్విన రోజు అని పాడకుండా